కొట్టేసి తొక్కుని ఇలా ఎమ్మెల్యే వచ్చినప్పుడు కానుగానే ఉంటుంది కదా తొక్కుని అనుకుంటా తెలకతలో అంతా అడవిడి చేసాడండి. ఎందుకని వెళ్ళేటప్పుడు ఒక 2 బొండాలు దింకెళ్ళిపోతాం. బుద్ధ చెక్కేయారు కానీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాటికి మన ఛానల్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక డౌట్ వచ్చాను. ఏంటి ఎప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వచ్చిన ఈసారి పక్క సీట్లోకి వచ్చేసాడు అని చెప్పేసి. ఏం లేదండి, ఈరోజు అయితే మా ఊడు హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు. మా తమ్ముడండి అక్కడ హైదరాబాద్లో క్యాబ్ తోలుతాడు. ఇప్పుడు లీవ్ మీద అయితే వచ్చాడు. ఒక 2 రోజులు అలా ఉంటాడు. ఈ రోజు అయితే మనతో వస్తానన్నాడని చెప్పి తీసుకెళ్తున్నాం. మా వాడైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళక ముందు అయితే ఇంక ఇదే ఫీల్డ్. ఇద్దరం చెరుకు బండి ఉండేది. తర్వాత ఇంకా వర్కౌట్ అవుతలేదు అయ్యని చెప్పేసి బండి మారుద్దాం అనుకున్నాం. ఇంకా అలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి రెండు కిరాయిలు అంటే ఎట్ ఎ టైం ఒకేసారి 2 కిరాయిలు కలుపుకొని వచ్చేస్తున్నాం. ఎలాగా ఏంటో అవన్నీ కూడా మరి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఆల్రెడీ మేత లోడ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి మనం. ఇప్పుడు ఇంకా వచ్చాయి తగల్లో చివరి వరకు వచ్చేచ్చు. టైర్ టచ్ చేయొచ్చు దానికి తగల్లో. ఇంకా రాని సరిపోద్ది. అని ఎడితే లాస్ట్ 6 డీజిల్ అయితే కొట్టిస్తున్నాం అనుకుంటే ఇంకెక్కడ ఆగి పని అయితే ఉండదు. మనం వెళ్తా ఈ మ్యాచ్ దింపేసి మళ్ళీ కొద్దిగా ఎదరికి వెళ్ళి కైకలూరు పక్కన మండవల్లి అంటే అక్కడికి వెళ్ళి డీజిల్, మీ కార్ ఏమో పెట్రోల్, మాదేమో డీజిల్ బాబు. మొత్తం మన బండిలో అయితే ఇప్పుడు 2200 అయితే కొట్టించామండి. ఈ 2200కి మ్యాక్సిమం మనకి వెళ్ళి వచ్చేద్దండి. ఇప్పుడు వెళ్ళే ట్రిప్పు వచ్చేదానికి కూడా సరిపోద్ది. కాకపోతే మన బండి ఏంటంటే ఘాట్ వదిలేసింది వెనకదల. అది మేత అర్జెంట్. ఈ దింపగానే వెళ్ళి మనం ఘాట్ వెల్లింగ్ చేయించుకొని అప్పుడు అక్కడ కిరాయికి అయితే వెళ్ళాలండి. ఇదే 2200 కదవుతుంది. దీనికి హైదరాబాద్లో అయితే ఎంత అవుతుందో క్యాబ్ మీద 2200 700 అయితే 2500 వచ్చింది. 700 2500 గ్యాస్ అయితే అదే పెట్రోల్ అయితే 3000 అంటే 1500 రూపాయలు పెట్రోల్ కొట్టచ్చు. సగం అయితే దీంతో ఈ 2200 అయితే 4400 అవుతుంది పెట్రోల్ అయితే. కానీ క్యాబ్ మా వాడు తీసుకున్నాడు కానీ ఏం లేదండి అది అక్కడ అంత హైదరాబాద్ లో క్యాబ్ల మీద 20 కిలోమీటర్లకి 300 250 350 అంతే 20 కిలోమీటర్లు. అదే మనకి ఇక్కడ అయితే 1000 రూపాయలు 1200 అలా ఇస్తారు. మన వ్యాన్కి ఇస్తారు కారుకి. అంటే కారు కన్నా సరే 20 కిలోమీటర్లు అంటే ఇక్కడ 800 1000 రూపాయల పైన తీసుకుంటారు. భీమవరం ఎంట్రన్స్ లోకి అయితే వస్తామండి. ఇక్కడ నుంచి ఇంకా ఒక 20 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్లు ఏమో ఫస్ట్ ఒక స్టాప్, అక్కడ ఒక టన్ను దింపియాలి. తర్వాత ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళి ఇంకో 1.5 టన్ను ఉంటుంది. అది దింపించుకొని బండికి అయితే వెల్లింగ్ చేయించుకోవాలండి. ఇంకప్పుడు ఇంకా మనకు కంగారు పెట్టేది ఉండదు. జనరేటర్ గేరే కొంచెం సాఫీగానే ఉంది. అది అయిన తర్వాత మళ్ళీ మనకు సాయంత్రం ఇంకో కిరాయి కూడా ఉంది. ఈ 3 కలుపుకున్నామంటే ఈ రోజు ఇంకా బాగానే ఉంటుంది అండి. మరి ప్రాఫిట్ అయితేనే ఎవరికన్నా చూపించండిరా. వచ్చేస్తుందా? ఏమో ఇక్కడ సీక్ వచ్చేస్తుందిరా బాబా, నిద్ర వచ్చేస్తుందిరా. ఇదేంట్రా బాబా రైట్. ఇటు మామూలుగా అయితే మనం నెక్స్ట్ కిరాయికి వెళ్ళాల్సింది అటు, కానీ ఇక్కడ ఇలా వెళ్ళిపోయి కాలకూరులో దింపేసుకొని అటు నుంచి అక్కడికి నందిగామ లంక అంటది, అక్కడికి ఎటు దగ్గరగా ఉందో చూసుకొని ఇంకా అలా వెళ్ళిపోదాం. వాతావరణం అంతా మబ్బు కింద ఉందండి. రాత్రి ఆల్రెడీ వర్షం కొట్టింది. ఇక రోడ్ సైడ్ నీరు నిలబడిపోయినాయి కదండి. ఇప్పుడు 1 గంట గ్యాప్ ఇస్తే చాలు మనకి.
తర్వాత మనకి కొటేషన్ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఈ లాగా అన్లోడింగ్ అంతా అయిపోద్దండి అక్కడికక్కడ. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు అండి, 3 కిలోమీటర్లు ఈ రోడ్డు మీద వెళ్తాం. నెక్స్ట్ మళ్ళీ రోడ్డు దిగిపోయి లోపలికి వెళ్ళిపోతాం. అక్కడ టన్ను దిగిపోద్ది, టన్ను దిగిపోతే కాబట్టి మ్యాక్సిమం ఇంకా ఇబ్బంది అయితే ఉండదండి. ఇంకా పాసింగ్ లోడ్ లెక్క ఉంటుంది మన బండ్లు అయితేనే. అరా ఏంటి అలా ఎట్టో మాకు బాబా, అలాంటి పనులు ఏం చేయ బాబా. కాలుతో నీళ్ళు తోలుతాను, లెగ్గొట్టాలు ఉండవు, అటు నుంచి అలా తీసుకుపోవడాలే. ఏ మరి హైదరాబాద్లో ట్రాఫిక్ కన్నా మాది ఇంకా బెటర్ కదరా. అక్కడ తోలిగోడు, ఇక్కడ ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా మంచినీళ్ళు అన్నట్టు తోలొచ్చు ఇక్కడ అయితేనే. మంచినీళ్ళు తాగుతానా, ఇలాంటి వాటికే మంట ఎక్కిపోద్ది. సబ్స్క్రైబర్ ఇలా పనిచే. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోదామండి. మరి మెయిన్ రోడ్ వదిలేసి ఒక్క 6 కిలోమీటర్ బాగోదు ఈ ముక్క. ఇంకా అక్కడ నుంచి అంతా కూడా బాగానే ఉంటుంది. ఈ గుంటలో ఒకటే మళ్ళీ ఇక్కడ నుంచి కాలుకూర వెళ్ళాలి. కాకపోతే వర్షం వేసి వస్తుంటే ఏంటో చెరువు దగ్గర మనకి ఇబ్బంది పడిపోయేలా ఉన్నాం. ఈ చెరువు దారి ఏమో లోపలికి ఉంటుంది కదా. బ్రేకు క్లచ్ నొక్కు, బ్రేకు క్లచ్, ఆయిల్ క్లచ్ కదా ఇది. మరి నాకు అలా ఏమో ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతుంది, నాకు అలవాటు అయింది. మళ్ళీ నాకు సిచ్యువేషన్ ఫస్ట్ గేర్ టైట్ గా పడుతుంది అని అర్థం కాదు కదా. మరి ఏమన్నా నిద్ర వస్తుందా నీకును? లేచిపోయింది. అలా ఊరుంది మొత్తం పడవా. వచ్చేసాం అండి చెరువు దగ్గరికి. మనం వెళ్ళాల్సింది అయితే ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాలి. ఈ జాతక ఇక్కడ నుంచి ఆ మొక్క జాతర చూసుకుంటే చాలు బ్రో. చాలా జాతర తోలాలి, ఎక్కడ మధ్యలో ఆకుండాను. అవుతుంది. రా వచ్చే. బా ఏదో దారి కొంచెం రిస్క్ లాగా ఉందండి. కొబ్బరాకులు నేను తీనా. గట్టిగా పట్టించు, చాలు చాలు. కరెక్ట్గా ఇంక ఎలా పడిపోద్ది మనకి. అన్లోడింగ్ గమ్మున అయిపోద్ది. ఇంక ఇక్కడ ఇంకో అన్లోడింగ్ ఫాస్ట్గా అవుతుంది. ఇంక ఒక మనిషి వస్తున్నాడు కదా. క్లచ్ ప్లేట్లు అయిపోయినాయి, ఇంక మొత్తం కీచ్ మన సౌండ్ వచ్చేస్తుంది. ఏంద్రయ్యా ఏం చేస్తున్నావు? నీలో అంత వేడి ఉందా? చెప్పను బ్రదర్. ఈసారి మీరు తప్పించుకున్నారు. ఇప్పుడు అక్కడ దింపాలి, 2 టన్నులు దింపాలి అక్కడ వాళ్ళు అయితే. అక్కడ 1.5 టన్నుల మేత ఇవి కాలకూరలని. ఇప్పుడు దాకా మా వాడైతే తీసాడు, కాసేపు ఆగుతాడు. నేను తీసాను, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఆ చెరువు గొట్లు గట్లకి ఏంటంటే మనకి డైలీ వస్తాం కాబట్టి గుంటలు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఎక్కడ ఎలా వెళ్ళాలో మనకు తెలుసు కాబట్టి రివర్స్ మళ్ళీ దిగిందాక ఇబ్బంది పడతాం కదా. అందుకోసం నేను తీసాను. నెక్స్ట్ అక్కడ అల్లడి అయిన తర్వాత మళ్ళీ మా వాడు ఎక్కుతాడు.
ఏముందండి, చేతిలో పనే కదా అలా మార్చుకుంటాం. ముందు అల్లడి అవగానే ఫస్ట్ చేయాల్సిన పని వెల్డింగ్ చేయించాలి. వెల్డింగ్ చేస్తే అదైతే డోరు అది ఒకసారి చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇంక ఇప్పుడు అర్జెంట్ కిరాయి వచ్చింది కాబట్టి వెల్డింగ్ చేంజ్ చేసి వెళ్ళిపోదాం. మరి డోర్ తర్వాత చేయించుకోవచ్చు. కల్దిండి ఎలాగే వెళ్తున్నామండి, మనం కల్దిండి సైడ్ వెళ్తాం. సో గురవాయపల్లిలో ఏంటంటే మన డోర్కి తగ్గట్టు నాకు ప్రింటింగ్ రే కూడా కావాలి. ఆ రేకు మా సైడ్ దొరుకుతలేదు. మళ్ళీ రేక్కొని మన దాన్ని బెండింగ్ చేయించి అంటే వెళ్ళిపోయిపోతుంది. అక్కడ కనుక్కుందాం ఒకసారి. కనుక్కుంటే వాళ్ళకి ఏంటంటే రెడీమేడ్గా వస్తాయి, విజయవాడ నుంచి వచ్చేస్తాయి. అదైతే మనకు కొంచెం కలిసి వస్తుంది. ఇంకో 2-3 చోట్లకి తిరగక్కర్లేదు. మనకు నచ్చింది అవి తీసుకొని వచ్చేసాం, ఇంకో సరిపోతాయి కదండి. వీళ్ళు అయ్యి బాబా బండి ఛానల్ మీదకి వచ్చేసింది. అయ్యి బాబా వాళ్ళు ఎవడో చచ్చిపోయింది. అదే టైపులో దూసుకొచ్చేసి ఆటలు కొట్టేసి తొక్కుని ఇలా ఎమ్మెల్యే వచ్చినప్పుడు కాన్వీలో ఉంటుంది కదా, తొక్కుని అనుకుంటా తెలకతలో అంతా అడవిడి చేసాడండి. ఎందుకని నేను అదే అన్నాను, ఎక్కడికి ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు, వైన్ షాప్కి ఏమో అంటే నేను నిజంగా వైన్ షాప్కి వెళ్తున్నాడు. అందుకని అంతా ముందు మహిమ 11:30 అవుతుంది. మరి ఇప్పటికే గంట లేట్ అయిపోయింది. షాపు 10ంటికి తెస్తారు ఇక్కడ షాపులు. ఆడికి గంట లేట్ అయిపోయింది పాపం. అర్జెంటుగా ముందు వేయాలి అంతే అనుకున్నాడు, పోతున్నాడు అర్జెంటుగా. మొత్తం మురిగిపోయిన రోడ్లోనే. మన సైడ్ ఇంకా లెక్కి ఏంటంటే వర్షం రాలేదు, రైతులు ఇంకా ఎలా పడతాలో అయిపోతుంది. ఎంత వర్షం పడతాం అంటే చేలు పడిపోతుంది కదా బాబా. అది వెనకాల రాకుండా ఉంటే సరిపోతుంది బాబా. వాళ్ళ వెనకాల అట్టి వాళ్ళాడు కరెక్ట్గా ఫ్రూట్ షాప్ దగ్గర ఆగాడు. డ్రైవర్ చూసాడు, ఇక కార్లో ఎంతసేపు చెప్పండి మనం సైడ్ అయ్యాడు కొట్టుకుంటూ వచ్చాడంటే. లక్కీగా రాకుండా ఉంటే ఓకే, వచ్చాడా ఇంకంతే భలే పనైతే మనం. అలా ఇక్కడ నుంచి ఇంటికి ఒక 3 కిలోమీటర్లు ఉండాలండి మనం వెళ్ళేసి. 3 కిలోమీటర్లు వెళ్ళిపోయామంటే కనుక ఎలా అంటే భయపడగలేదు. ఇక లోడ్ అన్లోడ్ అయిపోతాయి. మెయిన్ రోడ్ వదిలేసి లోపలికి వచ్చేసాం, గొడవలేదు. మేత అన్లోడ్ అయితే అయిపోతాయి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే మనం సంపాదించే రూపాయి ఇప్పుడు ఏదో మన జోబులాగా వెళ్తుందని కొద్దిగా నమ్మకం వచ్చింది ఈ ట్రిప్ తోటి. నెక్స్ట్ ఎప్పుడప్పుడే కదండి, ఒక 5 నిమిషాలు అయితే కనుక వెళ్ళిపోతాం. మొత్తం ఎదరలోడు ఉన్న వాళ్ళని ఎదర కొట్టేసి బండిలో ఎత్తలేదు అసలు. ఎదర అణిగిపోయిందండి మొత్తం. రెండో చోట కూడా సక్సెస్ఫుల్గా అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకటి చూసినా ఒక 9 గంటలు అయితే ఉన్నాయండి. ఇంక ఇది అయిపోతే ప్యాకప్ నెక్స్ట్ కిరాయికి దారిలంగా ఏదో తినేసి వెళ్ళిపోయానండి. డోర్ మొత్తం ఎర్రబడతాలు అయిపోయింది. చిరాకు వచ్చేది బండి అలా అతికిల కింద మోబింగ్ల కింద ఉంటే కొంచెం చిరాకుగా ఉంటుంది కదండి. ఎండ ఒకటి రోజులు ఇచ్చేస్తుంది మామూలుగా కదా. అసలు ఏంటి వేసేద్దామనేనా? మొత్తానికి రెండో చోట కూడా అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొకటి నెక్స్ట్ మనం వెల్డింగ్ అయితే చేయించుకోవాలి. చేయించుకొని జనరేటర్ గారికి అయితే వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి అది ఎన్ని కిలోమీటర్లు వస్తుందో కూడా తెలీదు. నందిగామ లంక అక్కడికి వెళ్ళాలండి. ఇప్పుడు అయితేనే రోడ్డు అయితే కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగోదని చెప్పారు మనకైతేనే. చూద్దామండి.